చెప్పిన మాట మనం వినాలి. దేవుడు చెప్పిన మాటలు దావీదు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మాటకు లోబడ్డారు కాబట్టి ఏం జరిగింది? వారి పట్టణాన్ని దేవుడు రక్షించుకున్నాడు. చూసారా, మరి పశ్చాత్తాప ప్రార్థన ఎన్ని మేలు చేసి చూసారా, ప్రజలందరినీ కూడా కాపాడింది. అంతే కదా, పట్టణాన్ని కూడా కాపాడింది. ఎందుకంటే వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ పట్టణాన్ని కాపాడిన దేవుడు అక్కడ ప్రజలందరినీ దేవుడే రక్షించాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా, ఏది కావాలన్నప్పుడు కూడా, ఎవరు మారాలనుకున్నప్పుడు కూడా, ఏది మన జీవితంలో జరగాలని మనం అనుకుంటున్నామా, ఒక్కసారి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, గోనె పట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి. గోనె పట్ట బూడిద పశ్చాత్తాపాన్ని సూచన. కానీ పశ్చాత్తాపాలి కన్నీటితో దేవుని ఎదుట మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చబడుతుంది. జరగదనుకున్న కార్యాలన్నీ దేవుడే జరిగిస్తాడు. కాబట్టి ఏ సమస్యలను ఆ సమస్యలను విడుదల పొందుకుంటా నేను ప్రజలు దేవుడు ఏ విధంగా రక్షించారు, మనల్ని కూడా ఆ సమస్యలన్నింటిని బట్టి మనల్ని కూడా పశ్చాత్తాప ప్రార్థన చేస్తే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, మన బిడ్డను దేవుడు రక్షిస్తాడు, మన పట్టణాన్ని దేవుడు రక్షిస్తాడు, మన దేశాన్ని, మరి రాష్ట్రాన్ని, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు మనం చేసిన ప్రార్థనని కూడా వారందరూ రక్షించబడతారు. ఎప్పుడంటే పశ్చాత్తాపంతో ఉపవాసములు దేవుని స్థానంలో మొరపెట్టినప్పుడు, ఏక మనసుతో అందరూ కలిసి ప్రార్థించినప్పుడు దేవుని కార్యం మనము చూడగలరు. దాని